దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నా. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఇటు రీతిగా ఈ యొక్క టీవీ మినిస్ట్రీ ద్వారా మీ గృహములను దర్శించడానికి దేవుడు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మంచిది ప్రభునంతులారా, ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. మా స్తుతికి కారణభూతుడైన మా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. అయా తండ్రి ప్రభా, దినము వెంబడి దినము ప్రభా నీ కృపను చూపిస్తూ మమ్మలను నడిపిస్తూ మమ్మలను పోషిస్తూ ప్రభా ఇటు రీతిగా తండ్రి ప్రభా మమ్మలను ప్రభగతని ఏకము చేసిన విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి. కొంతసేపు నీ వాక్యమును ధ్యానం చేసుకుంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి తండ్రి. నా మాటలు కానీ నా తలంపులు కానీ ఇక్కడ పని చేయకుండా కేవలము నీ మాటలను మాత్రమే వివరించగలిగే కృపను భాగ్యమును మీరు నాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామం పేరిట మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రభునంతులారా, ఈ దినం దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా వినాలని ప్రభు నామం పేరిట తెలియచేస్తూ ఉన్నాను. ధ్యానము నిమిత్తమై దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. అయితే తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అనే విషయాన్ని దానియేలు మనకి తెలియచేస్తా ఉన్నాడు. మంచిది ప్రభునంతులారా, ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడబోయే వాక్యము మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో, దేవుణ్ణి ఎరగడం అంటే ఏదో ఆయన పేరు తెలియడం కాదు, ఆయన మా క్రైస్తవుల దేవుడు అని చెప్పుకోవడానికి కాదు, ఆయనను నిజముగా ఎరిగే వారముగా ఉండాలి. నిజముగా ఎరగడం అంటే రుచి చూడాలి. ఉప్పు రుచి మనకు తెలియాలంటే అది మన నాలుకకు తగిలితే ఉప్పు ఉప్పగా ఉంటుందని మనకు తెలుస్తుంది. పంచదార రుచి తీయగా ఉంటుందని మనకు తెలియాలంటే అది మన నోటికి తగిలితేనే దాని రుచి అంటూ మనకి తెలుస్తుంది. అలాగే దేవుని యొక్క గొప్పతనము మనకి తెలియాలంటే మనము దేవునిని అనుభవించే వారంగా ఉండాలి. అందుకే దానియేలు దేవుణ్ణి అనుభవించాడు కాబట్టి దానియేలు ఎన్నో పర్యాయములు దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యములను చవి చూశాడు కాబట్టి ఆ మాటను రాయగలుగుతా ఉన్నాడు. తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. నాదొక ప్రశ్న, మనము దేవుణ్ణి ఎరుగుతున్నామా లేదా? ఎరిగి ఉన్నామా లేదా? లేక ఈ బొమ్మల్లోనో ఈ ఫోటోల్లోనో చూసి ఆయనే మా దేవుడండి, ఆయన ఇలా ఉంటాడండి అలా ఉంటాడండి అని అనుకుంటున్నామా? లేక రుచి చూసి ఆయనను తెలుసుకుంటున్నామా? ఈరోజు పెంతెకోస్తు పండుగ దినాన్ని అనేక సంఘాల్లో జరుపుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి దిగి వచ్చి 33.5 సంవత్సరములు తన పరిచర్యను ముగించుకుని రోమా సైనికుల చేత పట్టబడి ఎన్నో చిత్రహింసలను అనుభవించి శిలువ మరణము ద్వారా తన ప్రాణమును విడిచిపెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినములు శిష్యులకు కనబడి వారికి యోగక్షేమములన్నిటినీ కూడా నేర్పించి 3 ప్రత్యక్షతల ద్వారా వారిని బలపరిచి, తప్పిపోతున్న వారి విశ్వాసాన్ని బలపరిచి, సన్నగిలిపోతున్న వారి విశ్వాసాన్ని బలపరిచి, తిరిగి మరల లోకంలోకి వెళ్ళిపోతున్న వారిని తిరిగి మరల పిలిచి తన పరిచర్య కోసం వాళ్ళని ప్రేరేపించి ఆరోహణమైపోతూ ఆయన మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అనే చెప్పిన మాటను చేతబట్టుకుని 120 మందికి పైగా ఉన్న ఈ యొక్క శిష్య బృందంతో కూడిన జనాంగం అంతా కూడా ఒక మేడగదిలో చేరి
దేవుని యొక్క శక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మీయ అభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడి అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఈ యొక్క అద్భుతమైన శక్తిని అనుగ్రహించి వారిని నడిపించిన విధానము ఈ పెంతుకోస్తు దినమును మనకి సూచిస్తూ ఉంది. ఈ పెంతుకోస్తు దినములలో మనము గమనించినట్లయితే, ఈ పెంతుకోస్తు దినములో ఆత్మీయ అభిషేకం పొందుకున్న తర్వాత పేతురు చాలా బలంగా వాడబడినట్లుగా మనకు కనపడతా ఉంటుంది. అయితే పేతురు గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు చేపలు పట్టుకునేవాడు, జాలరి. అయితే ఒకరోజు యేసు ప్రభు వారు ఆ యొక్క గలిలయ సముద్ర తీరమునకు వచ్చి పేతురు ఉన్న ఆ యొక్క నావలోనికి అడుగుపెట్టి సువార్తను ప్రకటన చేసిన తర్వాత పేతురు ప్రభు వెనుక నడవడానికి లేదా ప్రభు పిలుపును అందుకుని ప్రభువుని అనుసరించడానికి ఇష్టపడ్డ వ్యక్తి, మొట్టమొదటి పిలువబడిన శిష్యుడు పేతురు. అయితే ఈ పేతురును పిలువబడినది మొదలు 3.5 సంవత్సరములు దేవుడు చాలా 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 చక్కగా ఆయనను రూపొందిస్తూ వచ్చాడు. చాలాసార్లు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు రాయివి, నీ మీద నా సంఘము కట్టబడుతుంది, నువ్వు కేఫా అని పిలిచేవాడు. అటువంటి పేతురు, అటువంటి దేవునిని ఎరిగిన పేతురు. ఎందుకంటే ఏ సందర్భములు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ పేతురు లేకుండా దేవుడు వెళ్ళేవాడు కాదు. అంతటి ఆధిక్యతను దేవుడు పేతురికి ఇచ్చాడు. పేతురు చదువుకున్నవాడేం కాదు, పేతురు పెద్ద జ్ఞాని ఏం కాదు, లేకపోతే పేతురికి పెద్ద చదువు ఆస్తం ఇంకేదో ఉందని కాదు, కానీ దేవుని మాటకు లోబడి దేవునిని వెంబడించిన మొట్టమొదటి వ్యక్తిగా పేతురికి ఇవ్వాల్సిన ఆ ప్రాధాన్యతను ఆధిక్యతను దేవుడు ఆయనకిచ్చుకుంటూ వచ్చేసాడు. ఈ పేతురు ఎలాగా దేవునితో సత్సంబంధం కలిగి ఉండేవాడంటే, చాలాసార్లు దేవునితో చెప్పేవాడంట, ఏమనంటే, ప్రభా వీళ్ళందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా కానీ నేను మాత్రం నిన్ను విడవను, నా ప్రాణం పోయే వరకు నేను విడిచిపెట్టను ప్రభా అని ఆయన దేవునితో చెబుతూ ఉండేవాడు. దేవుడు కూడా వినేవాడు. ఇలా పేతురు జీవితము నడుస్తూ ఉంది. పేతురు జీవితము ముందుకు సాగుతూ ఉంది. పేతురు జీవితము అనేక ఒడిదుడుకుల మధ్యలో నుంచి అది దేవునితో నడకను ప్రారంభిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఈ పేతురు గెత్సెమనే తోటలో ప్రభువు పట్టబడుతున్న సమయంలో తన యొక్క దుడుకుతనముతో, తన యొక్క తొందరపాటుతో తన దగ్గరున్న ఒక కత్తిని తీసుకుని వచ్చిన సైనికుల్లో ఒక సైనికుని చెవి తెగనరికి అక్కడి నుంచి పారిపోతాడు. ఎంతగా పారిపోతాడంటే, దేవునికి సమీపంగా ఉండి దేవునితో కలిసి ప్రయాణం చేయవలసిన సమయంలో పేతురు దేవునితో ప్రయాణము చేయకుండా దూరం అయిపోతా ఉన్నాడు. ఎంత దూరం అయిపోయాడంటే, అంతకు ముందే దేవుడు చెప్పాడు, పేతురు నువ్వేం ఆవేశపడిపోవద్దు, రానున్న కొన్ని గంటల్లోనే ఎరగను అనే విషయాన్ని ముమ్మారు నువ్వు పలుకుతావు అన్నాడు. అబ్బా, అది సమస్య లేదు ప్రభా, నేను అలా మాట్లాడే ఛాన్సే లేదు ప్రభా, నేను అలా చెయ్యను ప్రభా అని ప్రగల్భాలు పలుకాడు పేతురు. అయినప్పటికీ కూడా దేవుని మాట నెరవేర్చబడింది అనే విషయం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పేతురు దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎంత దూరంగా వెళ్ళిపోయాడంటే, దేవునిని అసలు వెంబడించడానికి లేదా దేవునితో నేను ఆయన శిష్యుణ్ణి అని చెప్పుకునేంత ధైర్యము కూడా లేనంత దూరంలోకి వెళ్ళిపోయాడు. ఆ దూరంగా వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తామన్నాడంటే, ఎక్కడైతే వెళ్ళకూడదో అక్కడ దాకా వెళ్ళిపోయాడు, ఎక్కడైతే కూర్చోకూడదో అక్కడే కూర్చున్నాడు, ఎవరితో అయితే ఉండకూడదో వారితోనే ఉన్నాడు. వారితోనే ఉంటూ అక్కడ ఏదో చిన్న చలిమంట వేస్తే ఆ చలిమంట కాచుకుంటూ ఉండగా అక్కడున్న వారు అడుగుతా ఉన్నారు, నువ్వు ఆయన శిష్యులలో ఒకడవు కదా అంటే, లేదు లేదు లేదు, ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పాడు. తర్వాత ఒక చిన్న పాప వచ్చింది, చిన్నది వచ్చి, నువ్వు ఆ శిష్యుల్లో ఒకడవు కదా అంటే, లేదమ్మా, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో, నేను అలాంటి వాడిని కాదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఆ శిష్యులు ఒకడవు కదా అంటే,
లేదు లేదు లేదు, నేను ఆయన లాంటి వాడిని కాను, నేను ఆయనతో ఉండేవాడిని కాను అని చెప్పాడంట. వెంటనే కోడి కూసింది. వెంటనే పేతురులో పశ్చాత్తాపం మొదలైంది. ఏడుస్తూ ఉన్నాడు. ఎంతగా ఏడ్చినా ప్రభు దగ్గర లేడు. ఎంతగా ఏడ్చినా ప్రభువుకి సమీపంగా లేడు, దూరం అయిపోయాడు. ఎందుకంటే ఇతను వచ్చేమో ఈ సైనికుల మధ్యలో, లేకపోతే ఆ చలిమంట వేసుకునే వారి మధ్యలోనూ కూర్చున్నాడు. యేసయ్యను మాత్రం రోమా సైనికులు ఈడ్చుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కైపా దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడి నుంచి మరలా తిరిగి ఆ హేరోద్ దగ్గరికి తీసుకెళ్లారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, మరలా తీసుకొచ్చారు. ఇవంతా తిరుగుతూనే ఉంది, ఆడ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. పేతురు మాత్రం అక్కడ లేడు. ఆయనతోనే ఉంటానని చెప్పిన పేతురు, ఆయనతోనే గడుపుతానని చెప్పిన పేతురు, చావు తప్ప మనల్ని ఇంకేది వేరు చేయలేదని ప్రగల్భాలు పలికిన పేతురు దేవునితో లేడు. ఇంత దూరము పారిపోయిన పేతురు జీవితంలో ప్రభు కార్యమును ప్రారంభించాడనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు 2 సార్లు కనపరుచుకున్నారు. ఆ 2 సార్లు కూడా వారి గదిలో తలుపులు పెట్టుకుని ఉన్నారంట. తలుపులు పెట్టుకుని ఉంటే ఆయన లోపలికి వచ్చి ఆయన తాను ప్రత్యక్షపరుచుకుని మీకు సమాధానము కలుగునుగా కానీ ప్రకటించి వారిని బలపరిచాడు. అది 2 సార్లు జరిగింది. రెండోసారి ఏమో తోమా అక్కడ లేకపోవడం వల్ల నేను నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెట్టాలని చెప్పేసి తోమా మాట్లాడుతూ ఉంటే తోమా కోసం రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. మూడోసారి ప్రత్యక్షమైనప్పటికీ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ పేతురుతో ఉన్న ఇంకా మిగిలిన 7 మంది ఏం చేస్తా ఉన్నారంటే చేపలు పట్టడానికి పోయారంట. 3.5 సంవత్సరములు వీళ్ళను తయారు చేసుకుని, 3.5 సంవత్సరములు వీళ్ళని కాపాడుకుని, 3.5 సంవత్సరములు వీళ్ళకి కావలసిన సమస్తాన్ని దయచేసి వారిని దేవుని పరిచర్య కోసం నియమించి ఆయన వెళితే ఆ పనిని మానేసి వీళ్ళేం చేస్తా ఉన్నారంటే చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. రాత్రంతా కష్టపడ్డారు, ఒక చేప కూడా దొరకలే. రాత్రంతా కష్టపడ్డారు, ఒక చేప కూడా వాళ్ళకు దొరకలేదు. మరలా తిరిగి ఆ యొక్క గట్టుకు వచ్చేస్తున్న సమయంలో, ఆ తీరానికి వచ్చేస్తున్న సమయంలో యేసు ప్రభు వారికి మరలా దర్శనమిచ్చాడు. యేసు ప్రభు దర్శనమిచ్చి, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందని అడిగితే వాళ్ళు మా దగ్గర లేదని చెప్పారు. అయితే ఆయన అంటా ఉన్నాడు, నీ వలను ఎడమవైపుకు వేయి, ఎడమవైపు అయితే నీకు చేపలు దొరుకుతాయని చెప్పాడు. సరే వేశారు. చేపలు లాగలేనన్ని చేపలు పడిని. వెంటనే ఆయన ప్రేమించిన శిష్యుడు ఆయన యేసు సుమి అని చెప్పగానే వెంటనే పేతురు ఆ నీటిలో దిగి తను గబగబా ప్రభువుని అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. గమనించవలసిన విషయం ఏంటంటే పేతురు ప్రభువుని వెంబడించుటలో ఎంతగా దూరం అయిపోయాడంటే, ఆ దూరము పెరిగి లోకానుసారమైన జీవితంలోనికి తిరిగి మరలా ఆయనను తీసుకువచ్చేసే అంత దూరంలోనికి పడిపోయాడు. కానీ ఈరోజు ఎందుకు మరలా నేను పేతుర్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, ఇదే పేతురు, ఇదే దుడుకు పేతురు, ఇదే దేవునికి దూరం అయిపోయిన పేతురు దేవుని మాటను, దేవుని ప్రత్యక్షతను జ్ఞాపకము పెట్టుకుని పెంతుకోస్తు దినం వరకు కనిపెట్టి ఆ యొక్క ఆత్మను కొరకు అతను ఎదురు చూసినప్పుడు ఆ ఆత్మీయ అభిషేకము పొందుకున్న తర్వాత పేతురు ప్రవచిస్తే 3,000 మంది ఒకేసారి బాప్తీసం తీసుకున్నారంట. హల్లెలూయా! గమనించాలి ప్రభునాన్లారా, ఈ విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే మనము దేవుణ్ణి ఎరిగితే సరిపోదు, దేవునిలో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి. పేతురు ఎరిగాడు, పడిపోయాడు, తిరిగి లేచాడు, పశ్చాత్తాపడ్డాడు, మరలా తిరిగి ఆ శక్తిని పొందుకుని ఆ దేవునిని ఎరిగి ఆయన ప్రవచించడం మొదలు పెడితే, వాక్యము చెప్పడం మొదలు పెడితే 3,000 మంది దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించారు. అదే సమయం అంటే సౌలు క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి చంపేస్తున్న సమయం. అప్పటికే స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. క్రైస్తవులు కనపడుతుంటే వారికి మరణ యాతన చూపించి మరీ చంపేస్తున్న సమయంలో పేతురు ప్రసంగం విని దాదాపుగా 3,000 మంది రక్షింపబడ్డారంట. 3,000 మందికి లిటరల్లీ ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రభునాన్లారా, ఎవరైతే దేవుణ్ణి పరిపూర్ణంగా ఎరుగుతారో వారు బలము పొందుకుంటారు, భయమును విడిచిపెడతారు,
భయము వారిని ఏమీ చేయలేదు. అంతకుముందు పేతురును భయపెట్టిన భయము ఈరోజు ఆ భయము లేదు. చచ్చిపోతామేమని భయపడుతున్న పేతురు జీవితంలో ఇక చచ్చిపోయినా పర్వాలేదు, మనము ప్రభు కోసం బ్రతకాలనే ధైర్యము రావడానికి గల కారణం ఏంటంటే ప్రభువుని పరిపూర్ణంగా ఆయన ఎరిగి అప్పుడు ఆయన పరిచర్యలో అడుగుపెట్టాడు. గమనించాలి ప్రభునంటారా, దేవుని ఎరుగుట్లో మనము మోసపోతున్నామేమో, దేవుని ఎరుగుట్లో మనలను మనమే మోసం చేసుకుంటున్నామేమో, దేవునిని ఎరగకుండా ఎరుగాములే అని అనుకుంటున్నామేమో, దేవుణ్ణి ధరించుకోకుండా దేవునితో సహవాసం చేయకుండా దేవుడు మా యేసయ్య అని అనుకుంటున్నామేమో. అలా అనుకోవడం వల్ల ఉపయోగం లేదండి. నీ దేవుడు, నీ రక్షకుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన కోరుకునేది ఒకటే, నీ జీవితములో మారు మనస్సు కావాలి, నీ జీవితములో బలము కావాలి, నీ జీవితములో శక్తి కావాలి, నీ జీవితములో అద్భుతాలు కావాలి, నీ జీవితంలో ఆశ్చర్యాలు జరగాలి. పేతురు దేవునిని విడిచిపెట్టి దూరం అయిపోయినప్పటికీ కూడా పశ్చాత్తాపడి మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు అతన్ని అభిషేకించినప్పుడు, ఆత్మీయ నాలుకలు విభాగింపబడి ఆత్మ ఎప్పుడైతే ఆ మేడగదిలో వారి మీదకి దిగి వచ్చిందో వారందరూ ఆత్మను పొందుకుని శుద్ధాత్మతో, వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకముతో వారు నింపబడిన వారే వారు బయటికి వచ్చి ప్రకటన చేయడం ప్రారంభించారు. వారు ఏథెన్సు పట్టణం అంతటికి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఎలా ప్రారంభించారంటే అక్కడ అనేక భాషల వారు ఉన్నప్పటికీ వారి భాషలలో వారికి అర్థమయ్యేటట్లుగా ఈ యొక్క సువార్త జ్వాలలు వెదజల్లడం ప్రారంభించారు. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని ఎరిగితే, నువ్వు దేవుని శక్తిని ఎరిగితే, నువ్వు దేవుని క్రియలను ఎరగగలిగితే, దేవుడు నీ జీవితంలో కార్యము చేయగలనని నువ్వు నమ్మగలిగితే, ఆ నమ్మకము నీకు బలమునిస్తుంది, నీకు శక్తినిస్తుంది, నీకు ఆత్మీయ అభిషేకమునిస్తుంది. నీ నోరు తెరిస్తే ఆ నోటి వెంట వచ్చే ప్రతి మాటను కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనలో ఉన్న భయము ఈ శక్తిని మనము పొందకుండా చేస్తూ ఉంది. మనలో ఉన్న పిరికితనము ఈ యొక్క ఆత్మీయ అభిషేకము పొందకుండా ఆపేస్తూ ఉంది. నీకు పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు, నీకు భయపడే ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదు. నీవు ఎందుకు పనికిరాని వాడిగా చేయడానికి దేవుడు నిన్ను చేయలేదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎన్నుకున్నాడంట దేవుడు. మనము వెర్రి వారము, మనము తక్కువ వారము, మనము ఎందుకు పనికిరాని వారము, మనం ఎందుకు ఏమీ చేయలేని వారము అని మనం అనుకుంటే ఆ సమయంలో నిన్ను ఉపయోగించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవునిని ఎరిగితే, దేవుని శక్తిని నువ్వు ఎరిగితే. మోషేకి దేవుని శక్తి తెలియదండి ముందు. అందుకే మోషే మాట్లాడుతూ ఉన్నాడు, నాలుక మాంద్యం గలవాడిని, నోటి మాంద్యం గలవాడిని, నేను వెళ్ళను ప్రభు అన్నాడు. తర్వాత దేవుని శక్తి ఎప్పుడైతే దేవుడు అతనికి కనుపరిచాడు, వెంటనే వెళ్ళాడు. 40 సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడా కూడా మోషే ఓడిపోలేదు. నువ్వు నేను నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. దేవుణ్ణి ఎరగాలండి మనం, దేవుణ్ణి ఎరగాలి. ఏలియా దేవుణ్ణి ఎరిగాడు కాబట్టి బయలుదేవలతో ఒక గొప్ప పోరాటం. ఆ పోరాటంలో కనుక ఓడిపోతే ఏలియాను ముక్కలు ముక్కలుగా నరికేసి అక్కడున్న కాకులకి గద్దలకి వేసేయడానికి అలా సిద్ధంగా ఉన్నారు. బయలు ప్రవక్తలందరూ ఒక పక్కన, ఏలియా ఒక్కడే ఒక పక్కన. బలిపీఠాలు కట్టబడి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. బయలు ప్రవక్తను పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు కోసుకుంటా ఉన్నారు, రక్తం కార్చుకుంటా ఉన్నారు. బయలారా 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 అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఏమీ కలగలేదు. ఏలియా టర్న్ వచ్చింది. ఏలియా ప్రార్థించడం మొదలుపెట్టాడు, ఇది నీ కార్యం ప్రభా, నువ్వు జరిగించు.
ఆ కందకంతో ఈ కందకం అంతా నీటిని నింపి బలిపీఠం అంతా నీటితో నింపేసి ఆయన ఎంత విశ్వాసముతో ఆ కార్యం చేస్తా ఉన్నాడంటే, నేను నా దేవుణ్ణి ఎరిగాను కాబట్టి, ఆయన బలము నాకుంది కాబట్టి, నేను ఓడిపోను అనే ధైర్యం ఆయనకుంది కాబట్టి, వెంటనే ఆయన చేసిన ప్రార్థనకు అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ బలిపీఠమును తాకగా బలిపీఠపు రాళ్లతో సహా బూడిద కింద అయిపోయినాయి. ఇప్పుడు ఏరియాలో బలము రెట్టింపైంది. ఏలియా ఖడ్గం తీసుకుని బయలు ప్రవక్తలు ఒక్కడు కూడా మిగలకుండా సంహరించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి ప్రభునంటారా, భయపడితే మనం అక్కడ తాగిపోతాం, దిగులు పడితే మనం అక్కడ తాగిపోతాం, చింతిస్తే మనం అక్కడ తాగిపోతాం. మనం వీటిని జయించాలంటే దేవుణ్ణి మనము ఎరిగే వారంగా ఉండాలి, దేవుణ్ణి మనము నమ్మే వారంగా ఉండాలి, దేవుని మీద విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. దేవుని పైన మనం ఆధారపడితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యములు చేస్తాడు, మన కుటుంబాల్లో అద్భుత కార్యములు చేస్తాడు. మన జీవితాలను దేవుడు తనకిష్టమైన పాత్రలుగా మలుచుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవాలన్నా, నీ కుటుంబమును వాడుకోవాలన్నా, నువ్వు ధైర్యము కలిగి బలము కలిగి ఆయనను ఎరిగి నువ్వు ఆయన ముందు నిలబడాలి. ఆయన ఎరగడం అంటే మామూలు విషయం కాదండి. ఆయన ఎంత శక్తిమంతుడో నీకు తెలియాలి, ఆయన ఎంత అద్భుతములు చేయగలడో నీకు తెలియాలి. ఒక మాటతోటి ఈ సృష్టి అంతటినీ సృష్టించగలిగిన దేవునికి అసాధ్యమైనది ఏముందండి? ఎందుకు మనము దేవుణ్ణి నమ్మడానికి, ఎందుకు మనము దేవుణ్ణి అనుసరించడానికి, ఎందుకు మనము దేవుణ్ణి ప్రేమించడానికి, ఎందుకు మనము దేవుని మీద విశ్వాసం ఉంచడానికి వెనకకు వెళ్ళిపోతూ ఉన్నాం? ఒక మాటతో సృష్టించబడింది సృష్టి అంతా. దేవుని గనక నువ్వు నిలబెట్టి, ప్రభా ఇంత సృష్టిని నువ్వెందుకు చేసావు ప్రభు అంటే, నీకోసమని చెప్తాడు ఆయన. నీకోసమేనయ్యా, నువ్వు జీవించడానికి, నువ్వు తిరగడానికి, నువ్వు ఈ లోకమును నువ్వు ఏలడానికి, శాసించడానికి నేను దీన్ని నీకోసం చేశా. నువ్వు పిరికి బంధం అయిపోయావు కాబట్టి, నువ్వు భయపడతా ఉన్నావు కాబట్టి, నీ స్థానంలోనికి ఇంకొకటి ఎవడో వచ్చి నిన్ను వేలుతా ఉన్నాడు. వాడు నిన్ను భయపెడతా ఉన్నాడు. వాడికి తల లేకపోయినా కానీ తోక చూపించి భయపెడతా ఉన్నాడు. వాడికి శక్తి లేకపోయినా కానీ వాడు నేను శక్తివంతుణ్ణి అని చూపించి నేను భయపెడతా ఉన్నాడు. గమనించాలి అంటారా, దేవుడు మన పట్ల చాలా 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 ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రతి వ్యక్తి మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. ప్రణాళిక లేకుండా ఎవరు కూడా ఈ లోకంలోనికి రాలేదండి. మన ప్రణాళికలను మనము పెంపొందించుకునే వారంగా ఉండాలి. మన ప్రణాళికలను మనము ఆ విజయ పదంలోనికి నడిపించుకునే వారంగా ఉండాలి. అంతే తప్ప మన ప్రణాళికలు ఏంటో మనకే తెలియకుండా ఎలా ఉన్నవారు అలాగే నాశనం అయిపోతా ఉన్నాం. అందుకే ఒక సైంటిస్ట్ అంటా ఉన్నాడు, ఈ ప్రపంచంలోనంట అత్యంత ఖరీదైన ప్లేస్ ఏదైనా ఉందంటే అదొక శ్మశానం అన్నాడు. ఎందుకో తెలుసా, చాలా మంది వారి బ్రెయిన్స్ని యూజ్ చేయకుండా, వారి బ్రెయిన్స్లో ఉన్న ఆ తెలివినంతటిని కూడా ఉపయోగించకుండా చచ్చిపోయి శవాలై ఆ సమాధుల్లో పడున్నారంట. అందుకే అది కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అంటది. నువ్వు అదే స్థితిలో ఉన్నావా? దేవుని ఎరగకుండా, దేవుని శక్తిని ఎరగకుండా, దేవుని స్థితిని ఎరగకుండా, దేవుని క్రియలను ఎరగకుండా, దేవుని కార్యాలను ఎరగకుండా, దేవుడిచ్చే ఆ గొప్ప ఆత్మ అభిషేకాన్ని ఎరగకుండా, మన ఇంతేలే, మన జీవితం ఇంతే, మన బ్రతికింతే, మనం ఇలాగే ఉండాలి, మనం ఇలాగే జీవించాలి, ఇలాగే మనం ముందుకు వెళ్ళాలి అనే ఆశలో, అదే ఆకాంక్షలో, అదే పిరికితనంలో బ్రతికేస్తా ఉన్నావా? గమనించాలి ప్రభునంటారా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నా జీవితములలో ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనని ఎరిగితే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాం. యోసేపు దేవుని ఎరిగాడు కాబట్టి గోతులో పడినా భయపడలేదు, ఫరో ఇంటిలో పడినా భయపడలేదు, చెరసాల్లో పడినా భయపడలేదు. అతను ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఎరిగి దేవుని కోసం ఎదురు చూసి బలముగానే ఉన్నాడు తప్ప పిరికితనముతో ఎక్కడ మనకి యోసేపు కనపడ్డు. అందుకే ఆయనను దేవుడు తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేశాడు. అనేకులకు భోజనము పెట్టే స్థితిలో నిలబెట్టేశాడు. ప్రధానమంత్రి స్థానంలో నిలబెట్టేశాడు.
ఐగుప్తు దేశమంతటికి దేవుడి స్థానంలో దేవుడు అతన్ని నిలబెట్టేశాడు. గమనించాలి ప్రభునంటారా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితములలో ఆయన ఒక గొప్ప ఉద్దేశమును కలిగి ఉండాలని, నా జీవితములలో ఆయన ఒక గొప్ప ప్రణాళికను కలిగి నన్ను ముందుకు నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? పడిపోయే స్థితిలో ఉన్నామా? అణిచివేసే స్థితిలో ఉన్నామా? అణగారిపోయిన స్థితిలో ఉన్నామా? ఇంక లేవలేని స్థితిలో పడిపోయామా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఒక్కటే, నువ్వు గనక లేవడానికి నువ్వు ప్రయత్నం చేసి, నువ్వు నిలబడడానికి ప్రయత్నం చేసి, నువ్వు నడవడానికి గనక నువ్వు ప్రయత్నం చేస్తే, పేతురు దూరం అయిపోయినా దేవుని వెంబడించడానికి మళ్ళా తిరిగి రాగానే అతనికి శక్తిని దేవుడు అనుగ్రహించి అద్భుత కార్యములు జరిగించినట్లుగా ఈరోజు దేవుడు నీతో కూడా అద్భుత కార్యాలు చేయించాలని ఆశపడతా ఉన్నాడు. పేతురు పొందుకున్న శక్తే ఈరోజు నీకు కూడా దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. అదే ఆత్మీయ అభిషేకమును దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. పెంతుకొస్తు దినములు వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ మనం ఏమీ లేకుండా పడి ఉంటున్నామేమో. మనము కూడా ఆత్మీయ అభిషేకాన్ని పొందుకుందాం. ఆయన ఇచ్చే శక్తిని పొందుకుందాం. ఆయన ఇచ్చే ఆ గొప్ప నిశ్చయతను మనం పొందుకుందాం. ఆ శక్తిని కనుక మనం పొందుకుంటే మనం ఒక చోట కూర్చుని ఉండలేము. దేవుని కోసం పరిగెడతాం, దేవుని పని కోసం పరిగెడతాం, దేవుని ప్రణాళిక కోసం పరిగెడతాం, దేవుని ఉద్దేశం కోసం పరిగెడతాం, దేవుడిచ్చే ఆ గొప్ప దర్శనం కోసం మనం పరిగెడతాం. మన దర్శనాలు పాడైపోవడానికి వీల్లేదండి. మన ప్రణాళికలు పాడైపోవడానికి వీల్లేదు. పరిగెట్టాలి, పరిగెట్టాలి, పరిగెట్టాలి. మనము పరిగెడితే ప్రభు మన జీవితంలో అద్భుత కార్యములు చేస్తానని మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు. గమనించాలి ప్రభునంటులారా, దానియేలు భక్తుడు రాస్తా ఉన్నాడు, తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి అద్భుత కార్యములు చేస్తారు. ఆయన ఎన్నో అద్భుతాలను చూశాడు. ఆయన బబులోను దేశంలోనికి ఆయన బానిసగా పట్టబడి తీసుకొచ్చిన దినము మొదలు ఆయన చనిపోయే వరకు కూడా ఎన్నో అద్భుత కార్యములు ఆయన చూస్తూనే వచ్చాడు. తీసుకొచ్చిన దినములో ఆయన భోజనము దగ్గర ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, నేను ఈ శపితమైన దాన్ని తినను అని ఒక నిర్ణయం తీసుకుని దేవుని కోసం నిలబడ్డాడు. ఆ రోజు మొదలు సింహాల గుహలోనికి వెళ్ళి వచ్చినా కానీ అతనికి ఏ హాని కలగలేదు. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఎరిగి దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి ఆయన ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఎవరైతే దేవుని ఎరుగుతారో వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు, ఆశ్చర్య కార్యములు చేస్తారు, అద్భుత కార్యములు చేస్తారు. నీకు కావలసిన సమస్తములో కూడా నీవు ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకో. అయ్యా, నీ బలము నాకు కావాలి, నేను నిన్ను ఎరుగుతూ ఉన్నానయ్యా, నీ శక్తిని ఎరుగుతూ ఉన్నాను, నీ కృప నాకు కావాలి ప్రభా, నీ ఆత్మీయ అభిషేకము నాకు కావాలి ప్రభా, అటువంటి అభిషేకముతో నన్ను తాకు తండ్రి అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు దర్శనములను దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు తన ప్రణాళికను తెలియచేసి ఆ ప్రణాళిక ప్రకారం నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దిగులుతో ఉంటే ఈరోజు ఒక తీర్మానం తీసుకో. దిగులు నిన్ను విడిచిపోవును గాకని ప్రార్థన చేస్తా ఉన్నా. నువ్వు గనక నిరాశలో ఉంటే ఈ క్షణమే నిరాశను విడిచిపెట్టి లేచి నడవడం ప్రారంభించు. దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పేతురును లేపిన దేవుడు, పేతురును నడిపిన దేవుడు, పేతురు చేత గొప్ప కార్యములు జరిగించిన దేవుడు నీతో కూడా గొప్ప కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిన పని ఒకటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనను పరిపూర్ణముగా ఎరిగి, సకము దేవునికి సకము సాతానికి కాదండి, పరిపూర్ణముగా ఆయనను ఎరిగి మనము గనక ఆయనను వెంబడిస్తే గొప్ప కార్యములు చేయడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద ఆధారపడదాం. దేవుడిచ్చే ఆ గొప్ప కృపను పొందుకుందాం. అట్టి కృప, అట్టి దయ దేవత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. ఇంతవరకు తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారనే విషయాన్ని ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. మేము ఎక్కడ పడిపోయి ఉన్నామో, ఎక్కడి నుంచి లేవలేని స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో కృంగిపోతా ఉన్నామో మమ్మల్ని ఒకసారి దర్శించండి ప్రభా. ఈరోజు ప్రభుకు దాన్ని ప్రతి ఒక్కరిని నీ ఆత్మీయ అభిషేకముతో నింపండి. పెంతుకోస్తు దినమున ఏ ఆత్మీయ అగ్ని అయితే తాకిందో అదే అగ్ని ఈరోజు తాకి ప్రభా బిడ్డలను లేవనెత్తునుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరిని మీ చేతులు ఎత్తి పట్టుకున్నామని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి.